నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తెలంగాణలో రేషన్ కార్డులు ఈకేవైసీ చేసుకోని వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరో నెల రోజుల పాటు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 31తో ఈకేవైసీ గడువు పూర్తవుతూ ఉండగా మరో నెల రోజుల పాటు డెడ్ లైన్ పొడిగించింది ప్రభుత్వం. ఈకేవైసీ చేయించుకోని వారికి ఇది ఊరటనిచ్చే నిర్ణయమే అయినా రేషన్ కార్డులతో ముడిపడిన 6 గ్యారంటీల అమలుని నెల రోజుల పాటు అధికారికంగా వాయిదా వేయడానికి ఇది మరో ఎత్తుగడ అని ప్రతిపక్షాలు మనసులో మాటను వెళ్లగక్కుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఎన్నికల హామీగా పేర్కొంది. కొత్తగా ఇచ్చే ఆసరా పెన్షన్లతో పాటు ఇతర పథకాలకు కూడా ఈ కొత్త రేషన్ కార్డులను ముడిపెట్టింది. ఆలోగా పాత వాటిని ప్రక్షాళన చేసేందుకు ఈకేవైసీ తప్పనిసరి చేసింది. అంటే ఈకేవైసీ పూర్తయితేనే పాత కార్డుల లెక్క తేలుతుంది, కొత్త కార్డుల పని మొదలవుతుంది. నెల రోజులు గడువు పెంచారు కాబట్టి కొత్త కార్డుల విషయంలో కూడా ఆ గడువు ఆటోమేటిక్ గా పెరుగుతుంది. అంటే రేషన్ కార్డు ఆధారంగా ఇచ్చే ఇతర పథకాలను కూడా వాయిదా వేయొచ్చన్నమాట. కొత్త రేషన్ కార్డుల పేరిట గ్యారంటీలను కూడా లేట్ చేస్తూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. భారత్ జోడో రాహుల్ జోడో రాష్ట్రం ఏదైనా బోగస్ రేషన్ కార్డులు సహజం. వాటిని ఏరివేసి అసలైన లబ్ధిదారులకే ప్రయోజనాలు అందేలా చూస్తామని చెప్పిన కాంగ్రెస్ ఈకేవైసీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చినా ఇప్పటి వరకు కేవలం 75.56% కార్డులకు మాత్రమే ఈకేవైసీ పూర్తయింది. అంటే మిగతా వారికి వచ్చే నెల నుంచి రేషన్ సరుకులు ఇవ్వరు. రేషన్ కార్డు అనుసంధానమైన పథకాలు కూడా నిలిపివేసే అవకాశం ఉంది. దీంతో ఈకేవైసీ పూర్తి చేయని వారు ఆందోళనకు గురవుతున్నారు. అందుకే ప్రభుత్వం పొడిగింపు నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు అధికారులు. అయితే అసలు విషయం మాత్రం వేరే ఉంది. ఈకేవైసీ గడువు పెంచుకుంటూ పోయి కొత్త కార్డుల దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయడానికి మరింత టైం తీసుకుంటోంది ప్రభుత్వం. మరి రేషన్ కార్డులు లేట్ అయినా కొద్దీ గ్యారంటీల సంగతి ఏంటో అర్థం కాకుండా ఉంది అని అంటున్నారు కొందరు. గ్యారంటీలను రేషన్ కార్డులతో ముడిపెట్టి ఇప్పుడు వాటిని కూడా లేట్ చేసేది నిండా ముంచడానికి అంటున్నారు ప్రతిపక్షాలు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.